బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నందినగర్లోని ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీకి మద్దతు ఇవ్వాలని కోరారు. నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీకి సిద్ధమయ్యారు ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. రమేష్, గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అభ్యర్థిగా కాంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఈ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అంతకుముందు బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ ను తమ పార్టీలోకి రావాల్సిందిగా బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందింది. కానీ ఆయన దానికి తిరస్కరించారు. తాను నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ క్యాండిడేట్ గానే లోక్సభ బరిలోకి దిగబోతున్నాను, తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కేసీఆర్ ను కోరినట్లు సమాచారం. పార్టీలోకి అయితే వచ్చేది లేదు, తనకు మాత్రం మద్దతు ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలిసింది. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేపథ్యంలో అక్కడ ఎవరికో ఆ బీఆర్ఎస్ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఇంకా తెలియలేదు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ కుమార్ వడివడిగా అడుగులు వేశారు. ఆయన కేసీఆర్ ని కలిశారు. కేసీఆర్ ని కలిసి ఇదే విషయం చెప్పారు. మీ ఆహ్వానానికి అయితే నేను రావడం లేదు, పార్టీలో చేరడం లేదు, కానీ తాను బీఎస్పీ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాను, తనకు మద్దతు ఇవ్వాలి, బీఆర్ఎస్ అభ్యర్థిని ఎవరిని పెట్టకుండా తనకు మద్దతు ఇవ్వాలి, రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ తరఫున ప్రచారంలో పాల్గొంటారు, మద్దతు ఇస్తామని కూడా ఆయన తేల్చినట్లు సమాచారం ఉంది. సో ఇది ఆసక్తికరమైన పరిణామంగానే చూడాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోసిన వ్యక్తుల్లో ప్రవీణ్ కుమార్ ఒకరు. బీఎస్పీ తరఫున అభ్యర్థులను రంగంలోకి దింపి తీవ్రమైన విమర్శలు చేశారు. రిక్రూట్మెంట్ కి సంబంధించిన అంశంలో కావచ్చు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వ్యవహారంలో అవకతవకలకు సంబంధించి కావచ్చు, గురుకుల పాఠశాలలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పైన అవినీతికి సంబంధించిన వ్యవహారంలో చాలా రకాలుగా తీవ్రమైన విమర్శలు చేసిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ మద్దతు కోరుతున్నారు. ఆయన నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తే తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. సో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనడానికి ఇదొక ఉదాహరణగా మనం భావించవచ్చు. లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా దిగడం ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. సో ఇంకా ఆయన అయితే నిర్ణయం ప్రకటించలేదు. ఇంకా మద్దతు ఇస్తామా లేదా, బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిని పెట్టాలా లేదా అన్న అంశానికి సంబంధించి పార్టీలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాతే తాము తేల్చి చెప్తామని చెప్పారు. సో ఆ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినా లేకపోయినప్పటికీ బీఎస్పీ తరఫున నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయడం అయితే ఖాయం అయిపోయింది. ఏం జరుగుతుందో చూడాలి. బీఆర్ఎస్ ఎటువంటి నిర్ణయం తీసుకొని ప్రవీణ్ కుమార్ కు మద్దతు ఇస్తుందా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రవీణ్ కుమార్ కు అక్కడ మద్దతు ఇచ్చి నాగర్ కర్నూల్ నుంచి మిగతా బీఎస్పీ మొత్తం క్యాడర్ ఈయన వైపు పనిచేస్తుందా అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ రమేష్.